హాయ్ హలో ఫ్రెండ్స్, ఆకాశం హద్దుగా మంగళవాసు సాగుతా అండి. నేను మీకు ఈరోజు కాకరకాయ గుజ్జు కూర నేర్పిస్తున్నానండి. కాకరకాయ గుజ్జు కూర ఎలా చేసుకోవాలో నేర్పిస్తాను. కొంచెం ముందు పోపు వేయించుకోవడానికి నూనె వేసుకుందామండి. కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఈ కూర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చేదు అనేది తెలియదు, కాకరకాయలో చేదు అనేది తెలియదు. చూసారు కదా, ఒక్క 1 స్పూన్ వేసినట్టు వేసాను అంతే, చాలా తక్కువ వేసాను. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పల్లీలండి, కొద్దిగా పల్లీలు, అలాగే ఒక్క స్పూన్ అంటే ఒక స్పూన్ అండి శనగపప్పు, అలాగే ఒక స్పూను మినపప్పు, వన్ స్పూను ధనియాలండి, జస్ట్ 1 స్పూను, అలాగే కొంచెం జీలకర్ర, ఇది కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలండి. చూసారు కదా, ఇది కూడా ఒక 1 స్పూన్ వేసుకుంటున్నానండి అంతే. ఇప్పుడు మనకి కారంకి సరిపడా మిరపకాయలండి, మన కూరని బట్టి అలాగే మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి. నేను 3 కాయలు కాకరకాయలు చేస్తున్నానండి, ఒక 4-5 ఎండుమిర్చి వేసాను, ఇంతే అండి. ఇంక ఇందులో కారము వేరే ఏం వేయరు, ఇంతే. ఇప్పుడు దీన్ని పోపు తీసేసుకుందాము డిష్లోకి. వేగిపోయండి, తీసేసుకుందాము. నేను డిష్లోకి తీసేసుకుంటున్నాను. ఈ పోపు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం నూనె వేసుకోవాలండి, ఒక 2 స్పూన్లు నూనె వేసుకున్నాను. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు ఇందులో వేసేసుకుంటున్నాను. ఇవి చక్కగా వేగాలండి.
మూత పెట్టి వేయించుకుందాము. మధ్యలో మధ్యలో కలుపుతూ మాడిపోకుండా చూసుకోవాలండి. చూసారు కదా, నేను చాలా చిన్న చిన్న ముక్కలు చేశానండి. ఓసారి వేగేమో చూద్దామండి. వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసుకోవాలండి. నేను ఇవాళ కొంచెం పలచగానే చేస్తున్నానండి, ఎందుకంటే ఇంకా నేను వేరే చారంటూ పెట్టట్లేదు. కాకపోతే దీన్ని గుజ్జుగా చేసుకుంటామండి. అందులో చింతపండు పులుసు పోసుకున్నాం కదండి. ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ ఈ పులుసులో ముక్కలు కంటడానికి వేస్తున్నానండి. కొంచెం సాల్ట్ ఏమో ఈ పోపులో వేస్తున్నానండి. కొద్దిగా పసుపు, అలాగే మీకు తీపి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. మేము తింటాము, అందుకని 1.5 స్పూను షుగర్ వేస్తున్నానండి. వేసి ఇది పోపు మిక్సీ పట్టేస్తానండి. ఈ కాకరకాయలు మా టెర్రస్లో కాసిన కాకరకాయలునండి. మందులేమి వేయకుండా చేయడం మూలంగా చాలా తొందరగా ఉడికిపోయాయి. ఇలా బాయిల్ అవుతుంది కదండి. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పొడిని ఇందులో వేసేద్దామండి. ఇలా వేసేసి అవసరమైతే ఇంకొంచెం నీళ్ళు చుక్కలు పోసుకోవాలండి. చక్కగా ఈ ఉప్పు కారం అంతా కూడా దానికి ముక్కలకి పట్టేలాగా. ఇది ఉడికి గుజ్జు గుజ్జులో తయారవుతుందండి. చాలా బాగుంటుంది, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చేదనేది ఉండదండి. ఈ మూమెంట్లోనే పులుపు ఉప్పు అవన్నీ సరిపోయా లేదా చూసుకోవాలండి. నాకు కొంచెం సాల్ట్ తక్కువైందండి. నేను కొంచెం నీళ్లు పోస్తున్నానండి. చూసారు కదండి, ఇది ఉడికి కొంచెం దగ్గర పడుతుంది. కరివేపాకు కూడా వేసేసుకుందాము.
ఇంతే అండి, సింపుల్గా, చాలా సింపుల్గా అయిపోతుంది. కాకరకాయ ముక్కలు వేగడం ఒక్కటే లేట్ అండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మనం ఉట్టిపప్పు చేసుకున్న సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుందండి. కొంచెం సేపు మగ్గనిద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది కాకరకాయ గుజ్జు. దీన్ని డిష్ అవుట్ చేసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కావాలంటే దీన్ని చిక్కగా కూడా, బాగా చిక్కగా కూడా చేసుకుని కర్రీలాగా కూడా కలుపుకోవచ్చండి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్. బెల్ బటన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే మీకు నేను చేసే వీడియోలవి అన్ని నోటిఫికేషన్స్ వస్తాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి. థ్యాంక్ యూ.